వరంగల్ పార్లమెంట్ అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్లో మటుకు కాంగ్రెస్ విజయ జెండా ఎగిరేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మెజార్టీ పైన వరంగల్లో కాంగ్రెస్ విజయ డంకా ఎగరవేసింది. కాంగ్రెస్ కార్యకర్తల్లో మటుకు నూతన ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్ లో దాదాపు కాంగ్రెస్ కార్యకర్తలు రంగులు పూసుకుంటూ వాళ్ళు ఒకరికొకరు అభివాదం తెలియజేసుకుంటున్నారు. మనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం చెప్తారు? తూర్పు నియోజకవర్గం నుంచి మేము కడియం వాళ్ళ గెలుపు కోసం చాలా ట్రై చేసినామండి. మేడం గారు గెలవాలని వాళ్ళ ఆశీస్సులు మేము అందరం కలిసి ఆమెను గట్టి మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. మేడం ఖచ్చితంగా గెలుస్తుంది. కావ్య మేడం గెలిచింది. ఇంకా కూడా పూర్తి మెజారిటీ రావాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారమ్మా? అంటే దాదాపు రంగులు పోసుకుంటున్నారు మీరంతా, ఏం చెప్తారు? సార్, మేమైతే కడియం కావ్య గారి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసామండి. మా వంతు ప్రయత్నం మేము చేసాము. ఇంకొకటి ఏంటంటే ఇది ఇది ఎందుకంటే మేము హార్ట్ఫుల్గా వర్క్ చేసినాం. ఇంకొకటి మాకు ఒక నమ్మకం ఉంటుంది, ఎందుకంటే మా కడియం కావ్య గారు తప్పకుండా గెలుస్తారని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళా డివిజన్ అధ్యక్షురాలండి వీళ్ళు. ఇప్పుడు 1,00,000కు పైగా మా కడియం కావ్య గారు గెలుస్తారు. 1,00,000కు పైగా మెజారిటీ తోటి వస్తారని మాకు నమ్మకం ఉన్నది. కంగ్రాచులేషన్స్ కడియం కావ్య గారు. ఏం చెప్తారమ్మా? గెలుపు ఓటములు చూస్తున్నాం. దాదాపు అంటే గెలుపు ఓటములు అనేది సహజం అని చెప్పేసి అంటారు. కానీ కాంగ్రెస్ వరుసగా అంటే ఇటు అసెంబ్లీ ఎలక్షన్లో చూసాం, అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎలక్షన్లో ఇటు వరంగల్లో మటుకు ఇటు వరంగల్ పార్లమెంట్ అటు మహబూబాబాద్ పార్లమెంట్ రెండో నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. మాకు కడియం శ్రీ గారు గెలవడమే హ్యాపీ. అందులోటి వాళ్ళ బిడ్డ కాబట్టి ఇంకా హ్యాపీ. వీళ్ళిద్దరు మంచి వ్యక్తులు కాబట్టి జనం కూడా వాళ్ళని ఇష్టపడి ఓటేసి గెలిపించుకున్నాం. కాంగ్రెస్ జై కడియం. ఎట్లా అంటే కడియం సేరి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయిండు. అదేవిధంగా కడియం కావ్యకి బీఆర్ఎస్ లో ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళింది అనే ఒక రూమర్స్ వినబడ్డాయి. దాదాపు అన్ని పార్టీల వాళ్ళు కూడా టార్గెట్ చేసిన సిచ్యువేషన్ నెలకొంది. ఇలాంటి తరుణంలో కూడా గెలుపు అయితే సాధ్యమైంది. ఏ విధంగా చూడొచ్చు? మంచితనంగానే చూడొచ్చు. బీఆర్ఎస్ లో టికెట్ వచ్చినా కూడా కాంగ్రెస్ కి వచ్చిందంటే అందులో ఉన్నా కూడా ఓడిపోతామన్న ఆందోళన ఒకటి, కాంగ్రెస్ మంచితనం ఒకటి. గెలుపుకు కాంగ్రెస్ కు రావడమే మంచిది. సంతోషం. ప్రజల అందరి ఆశీస్సులు పొందారు. మాకు కూడా వాళ్ళు మంచి చేస్తారనే నమ్మకం. అంతే సార్. ఏం చెప్తారన్నా? మేము స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి గారి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారిది. జనం కోసం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినా కూడా కాదనుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినందుకు పేద ప్రజలకు ఏదో చేయాలన్న తపనతోటి కడియం కావ్య గారు ముందుకు రావడం మంచి శుభతరుణం. ఈ పేదలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అందరిని ఆదుకోవాలని కూడా మా మనవి. 1,00,000, 2 లక్షల ఓట్లతో గెలిచినందుకు కడియం కావ్య గారికి కంగ్రాచులేషన్. రైట్ అన్న, ఏం చెప్తారు? అంటే మనం ఓవరాల్ గా చూస్తున్నాం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు నేతలు టార్గెట్ చేసింది కడియం ఫ్యామిలీ నేత టార్గెట్ చేశారు. బట్ ఇప్పటి వరకు అయితే ఒక విజయ కేతనం ఎగిరేస్తున్న సిచ్యువేషన్ వరంగల్ పార్లమెంట్ లో. ఏం చెప్తారు? ఇప్పుడు సారు ఏ పార్టీని కూడా సార్ మంచితనమే సార్ని గెలిపించింది. ఇంకోటి ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీకి మాది మెయిన్ ముఖ్యంగా మాది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, మా కర్ణాపురం. నేను గ్రామ శాఖ అధ్యక్షుడిని. వీళ్ళంతా ఏం చెప్తారు చెప్పండి? చెప్తా, అది కూడా చెప్తాం. మాది ఏం తెలియదు, మేము చెప్తే ఏం లాభం? అందుకే మేము ఏందో చెప్పినాక మేము చెప్తాను. మేము కూడా సార్ కోసం కష్టపడ్డాం. మా ఇందిరం మేడం సహకారంతో, మా ఇందిరం మేడం ఇచ్చిన సందేశాలతో మేము కూడా కష్టపడి చాలా పని చేసినాం. రేయింబగలు పని చేసినాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ ఇంతకుముందు బీఆర్ఎస్లో కూడా ఏం పని చేయలేకపోవు, కాంగ్రెస్ లోకి వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా సార్ పని చేస్తాడు, అది గ్యారెంటీ. బీఆర్ఎస్ అన్నారు కాబట్టి నేను ఒక మాట అంటా అండి. అంటే తాటికొండ రాజీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు మీకు. తర్వాత బీఆర్ఎస్ దాదాపు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుండా కూడా ఈ కడియం గెలుపు కోసం నేను ప్రయత్నించిన అని చెప్పేసి గతంలో చెప్పాడు. దాదాపు ఇప్పుడు కూడా కడియం పార్టీని మోసం చేశాడు. దాదాపు దళిత ద్రోహి అనే మాటలు కూడా వినబడ్డాయి. దీని మీద దళిత ద్రోహి అనేది ఇప్పుడు ఆయనే ఫస్ట్ చేసిండు, ఆయనే బయటకు వచ్చిండు. ఇక్కడ మా దగ్గర ఉన్న మహిళలంతా డాక్టర్ రాజాకి వ్యతిరేకంగా చేసినాకనే మళ్ళీ పోయి నేను బీఆర్ఎస్ అని మళ్ళా పోయాడు. ఫస్ట్ చేసిందే డాక్టర్ రాజా. ఇప్పుడు ఈ సార్ ఏంటంటే ఇళ్ళకి వస్తే నాకు పనులు చేయొచ్చు అనుకుంటే వాళ్ళు ఉంటే నేను పని చేయాలనే ఉద్దేశంతో సార్ ఇళ్ళకి వచ్చింది కాబట్టి సార్ ఇళ్ళకి వచ్చిండు. సార్ ఖచ్చితంగా మాకు పనులు చేస్తాడు నమ్మకం మీదే మేము గెలిపించినాం అంతే. ఓకే రైట్. చూస్తున్నాం దాదాపు స్టేషన్ గన్పూర్ అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు అదేవిధంగా మహిళలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు సంతోషపడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. కాంగ్రెస్ గెలుపుతో ఒక నూతన ఉత్సాహం మరొకసారి ఓరుగల్లు జిల్లాలో అయితే కనబడుతుంది అన్న చెప్పండి. చూస్తున్నాం అంటే మహిళలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు, అంటే రంగులు పోసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏం చెప్తారు? ఈ ఎన్నిక
మంచితనానికి చెడుతనానికి జరిగిన ఎన్నిక, నీతికి అవినీతికి జరిగిన ఎన్నిక. ఎంతో మంది టార్గెట్ చేసి కడియం శ్రీహరిని గారిని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ఉద్యమం పందాల పోయిన మందకృష్ణ అన్న కూడా ఆయన వ్యతిరేకంగా ఎన్నో తీర్ల మాట్లాడి డిప్యూటీ సీఎంగా చేసినటువంటి డాక్టర్ రాజయ్య గారు కూడా ఎన్నో తీర్లు ఆయనను ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలు మంచితనానికి ఓటేసింది, ప్రజలు నీతి నియమానికి ఓటేసింది. కాబట్టి కడియం కావ్య గారు ఇంకా భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇక ముందు ఇంకొకటి ఏంటంటే వరంగల్ గెలిచారు కదా ఆల్రెడీ. వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క లాగా కొండ సురేఖ ధనసుర అనసూయ సీతక్క గారు ఉన్నారు. ఇప్పుడు రాణి రుద్రమదేవి లాగా ఇంకొక నాయకురాలు వరంగల్లో ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అలాగనే పనిచేస్తారని నమ్మకం మాకున్నది. ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది, ప్రతి ఒక్క మనుషులు బాగుపడతారు. వారు ఉద్యమ పందం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళు రాజకీయం రాకముందు కూడా ఎన్నో పిల్లలకు చదువు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి కావచ్చు. కాబట్టి ఆమె ద్వారా ఖచ్చితంగా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అయితే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. వారు ఖచ్చితంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పంపిస్తారు. ఇంకొకటి ఏంటంటే స్వార్థం లేని కుటుంబం అంటే కడియం శ్రీహరి గారి కుటుంబము. అది అందరికీ తెలుసు. నిస్వార్థంగా అనవసరంగా ఆయన మీద లేనిపోని నిందలేసిళ్ళు, వాళ్ళే చేసిరు. కాబట్టి ఈ ఎన్నికను నీతికి అవినీతికి జరిగిన ఎన్నిక. నీతే గెలిచింది, నీతి గెలుస్తుంది. జై కడియం. ఇప్పుడు అంటే 1,00,000 ఓట్ల మెజారిటీ దాడుతుంది అనే ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అసలు అనుకున్నది మేము ముందుగా అనుకున్నది. ఆమె గెలుపు ఎప్పుడో క్లియర్ అయిపోయింది. కాకపోతే ఇదంతా మేము చూసింది ఏంటంటే ఆమె మెజార్టీ కోసమే చూసినాం, ఆ మెజార్టీ రీచ్ అయినాం. బాబాయ్ చెప్పండి ఏంటి? నేను రేవంత్ రెడ్డి గారి వీరాభిమాని. నేను ఉద్యమకారుని. నా పేరు మహమూద్ అలీ. నేను పళ్ళ వ్యాపారం 2011 కలెక్టరేట్ ముందు పళ్ళ వ్యాపారం చేస్తూ జై తెలంగాణ అని నినాదం చేసి నిన్ననే నేను ఉద్యమకారుల సత్కారం పొందిన. అయితే కడియం కావా 1,00,000 పైచిలకు ఓట్లతో గెలుస్తుందని నేను ముందే చెప్పిన. అయితే ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అందరికీ కలుపుకొని పోతుంది. తర్వాత త్యాగాల తెలంగాణ, త్యాగాల కాంగ్రెస్. వాళ్ళు దేశం గురించి ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, తర్వాత ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచి అభివృద్ధి పనులు ఉన్నారు. కాబట్టి ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారు. ఇప్పుడు ఇది శుభ పరిణామం. తర్వాత కాంగ్రెస్ విజయానికి మోగిస్తుంది. ఇంకా ఓట్లు ఇంకా వస్తాయి. 1,00,000 పై చిలుకు కాదు, 2 లక్షలు వచ్చినా పర్లేదు. కడియం కావ్య గారు గెలవడం శుభ పరిణామం. రేవంత్ రెడ్డి గారి దగ్గర అన్ని పనులు చేస్తుంది కాబట్టి మాకు ముగ్గురు నమ్మకం. చూస్తున్నాం దాదాపు కాంగ్రెస్ కార్యకర్తల జోష్ అయితే కనబడుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాం. ఎందుకంటే కడియం కావ్య గెలిస్తే మాకు మరింత అభివృద్ధి జరుగుతుంది మా నియోజకవర్గాలు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా మనం చూస్తే ఇటు మహబూబాబాద్ నియోజకవర్గంలో కూడా దాదాపు బలరాం నాయక్ ఒక విజయ కేతనం అయితే ఎగరేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సుమారు ఇప్పటివరకు అయితే 2,84,000 పై చిలుకు మెజార్టీతో ఉన్నాడు. ఇటు కడియం కావ్య కూడా 2,20,000 పైకి చిలుకు తను కూడా లీడ్లో ఉన్నట్టు మనకు కనబడుతుంది. మరికొద్ది క్షణాల్లో కూడా ఓవరాల్ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇప్పటివరకు అయితే కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం, జోష్ కనబడుతుంది. ఓవరాల్ గా కడియం కావ్య అదేవిధంగా అటు బలరాం నాయక్ కూడా మహబూబాబాద్ లో ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నారు. ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళు టోటల్ పోలైన ఓట్లు అదేవిధంగా డిక్లరేషన్ ఫామ్ అయితే వాళ్ళ చేతికి అయితే ఎలక్షన్ అధికారులు అయితే ఇవ్వనున్నారు. ఓవరాల్ గా కాంగ్రెస్ కార్యకర్తల జోష్ అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కార్యకర్తలు అయితే ఆశాభావం వ్యక్తం చేసిన సిచ్యువేషన్. వరంగల్ నుండి యోగి, తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.